హలో ఆల్! ఈరోజు నవరాత్రులు 4వ రోజు. ఈరోజు అమ్మవారికి అల్లం గారెలు నైవేద్యంగా పెట్టాలంట. అల్లం గారెలు ఏందబ్బా అని చెప్పేసి యూట్యూబ్‌లోకెళ్ళి కొన్ని రెసిపీస్ చూసినుండే నేను. అది గారెలంటే వడలు మా సైడ్ వడలంటారు. కాకపోతే ఎక్స్‌ట్రాగా అల్లం యాడ్ చేసినారు. మేము కూడా ఒక్కోసారి అల్లం యాడ్ చేసుకుంటాం. ఆనియన్స్ కూడా యాడ్ చేస్తాము. బట్ ఇది అమ్మవారికి కాబట్టి నేనేం ఆనియన్స్ ఏమి యాడ్ చేయలేదు ఇక్కడ. చాలామంది చూసిన వాటిల్లో అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి ఏసినుండే అనమాట. బట్ నాకు అట్ల కన్నా కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కొంచెం కచ్చాపిచ్చా కట్ చేసి ఏస్తే ఇంకా బావుంటది అనిపించింది. అంటే టేస్ట్ యూనిఫామ్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతది బావుంటదని. అండ్ కొంచెం ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర కలుపుకుంటే సరిపోతది అనిపించింది నాకైతే. నేనెప్పుడు ఇంతకు ముందుకు నవరాత్రులు చేయలేదు. ఇప్పుడే ఫస్ట్ టైమ్ చేస్తున్నా. అందుకే అమ్మవారికి 9 రోజులు ఏమేమి నైవేద్యాలు పెట్టాలి, ఎట్లా చేయాలి అని చెప్పేసి ఇప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట. కడ ఇంత క్యూట్‌గా ఉంది కదా! ఇది నేను ఓన్లీ వెజ్ స్టార్టర్స్ చేయడానికి ఆర్ ఇంకా దేవుడి కోసం ఏమైనా చేస్తే అట్లా యూజ్ చేస్తాననమాట. నేను చేత్తో ఇట్లా ఏసేస్తా వడలు. యాక్చువల్లీ ఎందుకంటే చాలామంది చెప్తున్నారనమాట. అంటే షేప్ కోసం ఇట్లా పెట్టేయాలి, అట్లా పెట్టేయాలి, ఇట్లా ఇది యూజ్ చేయాలి, అది యూజ్ చేయాలని. నేనైతే అంత పట్టించుకోను. ఎందుకంటే నాకంత టైం ఉండదు. పొద్దున్నే పిల్లలు స్కూల్‌కెళ్తుంటారు. ఇంట్లో మస్తు పనుంటది. మనకు ఆఫీస్ వర్క్ ఉంటది. దేవుడు దీపం ముట్టియాలి. ఇన్ని పెట్టుకొని మనం ఆ షేప్‌లు ఏడ చూస్తాం చెప్పండి. మనస్ఫూర్తిగా ఎట్లా చేసి అమ్మవారికి పెట్టినా ఆమె హ్యాపీగా తీసుకుంటది. అండ్ ఈ నవరాత్రుల్లో ఏదైనా సంకల్పం పెట్టుకొని చేస్తే అనుకున్న పని ఖచ్చితంగా అవుతుందంట. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.